యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శ్రీహాసిని అమ్మవారి భక్తుల కోసం నాకు మనసుకి పూజలు చేసుకుంటా ఉంటే మనసులోకొచ్చిన 2, 3 భావనలు మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు అమ్మవారు తపశ్చరణి రూపంలో అమ్మవారు నిజంగానే ఆ కాలంలో ఇలా ఉంటారేమో, ఉండేవారేమో అన్నట్టుగా అమ్మ వైభవం మాటలకు అందటం లేదు. ఎప్పుడులాగే ఈసారి కూడా మన కెమెరాలో మీరు చూస్తున్నది చాలా తక్కువ. ఒరిజినల్‌గా అమ్మని చూడ్డానికి, ఫొటోస్‌లో చూడ్డానికి చాలా తేడా ఉంది. ఏమైనప్పటికీ తపశ్చారిణి అన్న పదం మనం అర్థం తెలుసుకుందాం. అమ్మవారు వేల దివ్య సంవత్సరాలు పరమేశ్వరుడి కోసం, ఆ పరబ్రహ్మ తత్వంతో లీనమవ్వటం కోసం చేసిన తపస్సు ఫలితంగా అమ్మవారికి పరమేశ్వరుడు లభించాడు. ఈ సందర్భంగా నేను పదే పదే కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా. అమ్మవారి భక్తులు ఎవరైనా సరే, నవరాత్రి దీక్షలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మన ఆత్మ గమ్యాన్ని ఆ పరబ్రహ్మ తత్వంతో కలపడం కోసం మొదలుపెట్టాలి అని అర్థం చేసుకోండి. కేవలము కోరికల కోసం మొదలుపెట్టిన ఈ పూజలు, ఆ కోరికలు ఆగిపోగా మనం మాత్రం అమ్మ పాదాల దగ్గరికి చేరుకునే జ్ఞానాన్ని అమ్మవారు మనకు ప్రసాదిస్తారండి. ఆ పరబ్రహ్మ తత్వము, ఆ పరబ్రహ్మ స్వరూపిణి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి అన్ని వేల సంవత్సరాల పాటు కఠినమైన ఉపవాస దీక్షలతో శరీరాన్ని శుష్కింప చేసుకుని అమ్మని చూడాలంటే భయం వేసేలాగా అమ్మ అయిపోయారంటండి. అమ్మ శరీరం అంతా నల్లగా మారిపోయి, అమ్మ ఊపిరి తీసుకుంటున్నారా లేదా, అసలు కొన్ని సంవత్సరాలు తినకుండా కూడా అమ్మవారు తపస్సు చేశారంటండి. అంత కఠినమైన తపస్సు చేస్తే కానీ ఆ పరమేశ్వరుడు అమ్మవారికి లభ్యం కాలేదు. అటువంటిది మనం ఆ పరమాత్మ స్వరూపిణి పాదాల చెంతకు చేరాలి అంటే ఎంత కఠినమైన ఉపవాస దీక్షలు కానీ, నియమ నిష్టలు కానీ అవసరమో అన్నది ఆలోచించుకోండి. ఈరోజు నాకు ఉంది కదా నాలెడ్జ్, నాకు ఉన్నాయి కదా 4 మంత్రాలు, నాకు తెలుసు కదా, అమ్మ జ్ఞానం ఏదో అదృష్టం కొద్దీ వచ్చినాయి కదా అని దాన్ని అటు ఇటుగా చేయకండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా బతకాలండి. అమ్మవారు ఆ ప్రేమ స్వరూపిణి, నా కూతురని ఏ భావనతో పిలిస్తే ఆ భావనతో పలుకుతుందంటే దాని వెనకాల తపస్సు అండి, దీక్ష అండి. వాటన్నింటితో కలిపిన ఆ ప్రేమను మాత్రం అమ్మ మనల్ని తన దగ్గరికి చేరుస్తుందని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. అమ్మ కదా, ప్రేమించటం, లాలించటం, ప్రేమగా చూడడం ఇవన్నీ ఒక ఎత్తైతే సంహరించటం కూడా తెలుసండి. మనం చేసే దోషాలు, అమ్మవారి భక్తుల పట్ల కానీ, అమ్మవారి పట్ల కానీ చేసే అపచారాలు అమ్మకి రాసుకుంటారండి. చాలా జాగ్రత్తగా రాసుకుంటారు. సో గుర్తుంచుకోండి, మనకి నేను ఈ జన్మలోనే మనం ఆ పరబ్రహ్మ స్వరూపం చేరిపోవాలి అని చెప్తాను కదా. దోషం చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది, జన్మలు పరంపర కాదండి, యుగ యుగాలుగా జన్మించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి ఆలోచించుకోండి. సో చాలా జాగ్రత్తగా చేయాలండి మనం చేసే ప్రతి పని. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. ఒకసారి చండీ సప్తసతి చేయిస్తున్నాను, వేరే ఎవరో పంతులు గారు వచ్చారు. వారు సడన్గా నన్ను పొగడ్డం మొదలుపెట్టారండి. అమ్మవారు ఇలా అనుకుంటూ నన్ను చెప్పడం మొదలుపెట్టారు. నేను షాక్ అయిపోయాను. ఏంటి ఇలా మాట్లాడుతున్నారని. అయిపోయింది, 13 అధ్యాయాలు అయిపోయినాయి, వారు వెళ్ళిపోయారు. నాకు ఆ తర్వాత నేను కొన్ని నెలలు కొంచెం ఇబ్బందులు పడ్డాను. తర్వాత నేను మళ్ళీ పిలిపించి ఇంకొక పండితుల చేత అమ్మని పొగడాల్సిన నన్ను నేను పొగిడించుకోవడంలో తయారైంది కదా అక్కడ. అలాంటి దోషాలు ఎప్పుడు, నేను అమ్మని అని అనుకోవడం వేరు, అమ్మ భక్తులు అమ్మగా మారిపోతారు అది అమ్మ అనుజ్ఞతో అన్నది వేరు. ఈ రెండింటికి తేడా ఉంది. నేను అమ్మలాగా ఫీల్ అవ్వకూడదు. నేను అమ్మ బిడ్డని. అమ్మ నాకు ఇచ్చిన జన్మ సార్థకత చేసుకుని అమ్మ పాదాల దగ్గర చేరుదాము. ఏ ఒక్కరైనా నా మాటలు విని అమ్మ దగ్గరికి చేరుకుంటే అది కూడా నాకు అమ్మ ఇచ్చిన వరం కింద నేను భావిస్తున్నాను. సో చాలా జాగ్రత్తగా అమ్మని నిష్ఠగా జాగ్రత్తగా చేసుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ ఈ సందర్భంగా నాకు ఈ సంవత్సరం కొత్తగా ఎప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి నా మనసు కనిపించినవి ఇప్పుడు చెప్తున్నా. మనం ఈ నవరాత్రులు 10 రోజులు అండి, రాత్రి ప్రశస్తమైనది. అవును, రాత్రి అంటే అమ్మ. అసలు దివారాత్రాలు విడిగా చూడాల్సిన అవసరం లేదు. అమ్మే మొత్తం అన్నీ అయినప్పుడు మనకి తిథులు, నక్షత్రాలు, వారాలు వీటితో ఏదో పని లేని స్టేజ్కి మనల్ని అమ్మ తీసుకొస్తారు. కానీ ఈ 10 రోజుల్లోని కూడా ఖచ్చితంగా మనం అయితే అమ్మ నామం వినాలి, లేకపోతే అమ్మనే మనసులో నింపుకుని ఆరాధించుకోవాలి. ప్రతి నిమిషం పగలా రాత్ర అని సంబంధం లేకుండా అమ్మని చూడాలి, అమ్మ దేవాలయాలకు వెళ్ళాలి, అమ్మ గురించిన బుక్స్ చదవాలి, అమ్మని గురించిన తత్వం వినాలి, అమ్మ గురించినవే చూడాలి అని మాత్రం ఈ సందర్భంగా ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. మన జీవితం అండి అమ్మని చేరే మార్గంలో
ఒక డిసిప్లైన్డ్‌గా అలవాటు పడిపోవాలి. నేను ఇంట్లో నిలబెట్టేసుకున్నాను, నేను ఇంకెక్కడికి ఎళ్ళను, కదలకూడదని రాధమ్మ చెప్పింది అని మాత్రం అనుకోకండి. నిష్టగా చేసుకునేటప్పుడు దేవాలయాల సందర్శనకెళ్ళాలండి. మనం ఇంట్లో చేసిన దానికంటే దేవాలయాల్లో అక్కడ ప్రాణప్రతిష్ఠ చాలా దివ్యంగా ఎన్నో హృదయాలలో అమ్మను పిలవటం వల్ల శక్తి కొలువై ఉండి మనకి ఎక్కువ ఫలితం వస్తది. దీనికి ఎగ్జాంపుల్‌గా కూడా ఇంకొకటి నేను ఈకేసీవీవి ఇన్‌స్టిట్యూట్‌లో మహాశివరాత్రికి నేను 24 అవర్స్ అక్కడ అభిషేకం చేస్తారండి. నమక చమకాలతోటి. కంటిన్యూస్‌గా 11 టైమ్స్ మళ్ళీ ఒకసారి చమకం అలా చేసుకుంటూ వెళ్తారు. పొద్దున్నుంచి తెల్లవారి పొద్దున్న 6కి మొదలుపెడితే మర్నాడు 6 వరకు కంటిన్యూస్‌గా డే అండ్ నైట్ జరుగుతా ఉంటది. అక్కడ నేను కూర్చుని ఎంతో నిష్టగా తిండి ఏమీ లేకుండా కూర్చుని జాగ్రత్తగా చేసుకునేదాన్ని. ప్రతి సంవత్సరం 10 ఏళ్ల పాటు నేను ఇంకెక్కడికి వెళ్ళను, మా ఇంట్లోనే చేసుకుంటాను అభిషేకం అనుకుంటూ ఉండేదాన్ని. తర్వాత కొన్ని 10 సంవత్సరాల తర్వాత నాకు అవకాశం భగవంతుడు పరమేశ్వరుడు ఇచ్చాడు. పంచారామాల్లో ఒక ఆలయానికి వెళ్ళే అదృష్టాన్ని ప్రసాదించారు స్వామి. అక్కడికి ఎంతో కష్టపడి లైన్‌లో తెలిసిన రికమెండేషన్స్ ఏవి పనిచేయలేదు. నేను ఎంతో కష్టపడి లైన్‌లోకెళ్తే నేను ఒక రోజంతా కూర్చుని నమక చమకాలు ఎన్నో సార్లు చదివితే వచ్చిన ఫలితం అక్కడ స్వామిని చూసిన ఒక్క క్షణంలో నాకు కలిగిన అనుభూతి. అంటే మనం దేవాలయ సందర్శన లేదంటే ఈ అష్టాదశ పీఠాలు గాని, శక్తిపీఠాలు వేటికైనా కూడా ఫలితం ఎక్కువ ఉంటుంది. అవన్నీ కొంచెం కొంచెం జాగ్రత్తగా తెలుసుకోండి. మనం నిష్టగా ఇంట్లో చేసుకుంటూ ఇంకొక పక్కన ఏదైనా దగ్గరున్న దేవాలయాల్లో సందర్శించుకుని అమ్మవారి అనుగ్రహం తీసుకోండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రీతికరంగా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ద్వితీయ దివస ప్రదోషకాల సేవలో సప్తశతీ పారాయణ ప్రారంభం చేస్తున్నాము. ఈ సప్తశతీ పారాయణ అనగా ధర్మార్థ కామాలు నెరవేరి అమ్మవారిని చేరుకోవడానికి మహానుభావులు మంత్రయుక్తంగా ప్రతి ఒక్కరూ చేసుకోలేరని ఒక పురాణాన్ని వేద ప్రమాణంగా చేసుకుని ఆ పురాణంలో ఉన్న అత్యంత ప్రధానమైనవి 700 శ్లోకాలు, ప్రతి శ్లోకము బీజయుక్తంగా ఉంటుంది. ఆ యొక్క శ్లోకాలు కనుక పారాయణ చేసుకోవడం చేత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపంగా అమ్మవారు ఎవరైతే పారాయణ చేసుకుని ఈ పారాయణ శ్రవణపూర్వకంగా వింటారో వారికి సకల శుభాలు కలుగజేస్తాయని ఈ కవచము, అర్గలము, కీలకము, అలాగే అమ్మవారి యొక్క సప్తశతి 700 శ్లోకాలు, తర్వాత రాత్రి సూక్త పారాయణ, దేవీ సూక్త పారాయణ, ఆ అమ్మవారికి అత్యంత ప్రీతికరంగా పారాయణ చేసి ఆ అమ్మవారి పాదాల దగ్గర ఈ యొక్క పారాయణ ఫలితాన్ని వదిలిపెడితే సర్వేషాం భక్తజనానాం అని చెప్పినట్లుగా సమస్త శుభములు కలుగుతాయని చెప్పబడుతోంది. సమస్త సన్మంగళాని భవంతు. ఇంకా డైవర్ట్ అవుతున్నాను. బ్రహ్మచారిణి అంటే తపశ్చారిణినే బ్రహ్మచారిణిగా మనం పిలుస్తాము అని మనకి తెలియజేయబడింది. అమ్మవారు మేనక హిమవంతుల ఇంటి ముందు పుట్టక ముందు మనకందరికీ తెలిసిన కథ అయినా కూడా అమ్మ గురించి అండి ఎన్నిసార్లు విన్నా వినొచ్చు, ఎన్నిసార్లు చెప్పినా నాకు ఆ పుణ్యం ఈ నిమిషాలు ఉపయోగపడతాయి. అమ్మ తన గురించి మనం చెప్తా ఉంటే వింటా ఉంటే ఆ నవ్వులలా తన కథలు కదా. ఎప్పుడైనా సరే మనం దాటేసామా అని అనుకుంటాం, కానీ ఎవరైనా వచ్చి అబ్బా రాదమ్మా మీరు చాలా మంచోరండి అని అనుకో, మనసులో ఎంత లేదన్నా ఆనందం వస్తుంది. అలాంటిది అమ్మ తను చేసిన రాక్షస సంహారాలు కానీ ఇవన్నీ తన గురించి మనం చెప్తా ఉంటే చండీ సప్తశతి అండి. ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇవన్నీ నేర్చుకునే ముందు సరైన గురువులను ఎత్తుక్కోండి. యూట్యూబ్లో మీకు దోషాలు లేకుండా నేర్చుకోవచ్చేమో నాకు తెలియదు, కానీ గురువుల ద్వారా నేర్చుకోవడానికి ట్రై చేయండి. చండీ సప్తశతి కానీ, సౌందర్యలహరి కానీ, లలిత సహస్రనామాలు కానీ నేర్చుకునేటప్పుడే ఇప్పుడు లలిత సహస్రం నేర్చుకోవడం మొదలుపెట్టారు చాలా మంది. నాకు వచ్చేసి అనుకుంటున్నాము, మనకి తెలియకుండా అసలు ఒక్కొక్క నామానికే వేల మీనింగ్స్ ఉంటాయండి. అందుకే సహస్రనామార్చన అంటారు. ఇంకొకటి కూడా ఇవన్నీ నేర్చుకుని వాటి మీనింగ్లు కూడా మనకు అవగతం అయిన తర్వాత అమ్మ తన దగ్గరికి చేరే జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ చండీ సప్తశతి అంటే ముందు చండీ మంత్రం ఉంటుందండి. ఆ మంత్రం చేసుకుని లలితా సహస్రం కూడా మంత్రాలు ఉంటాయి. అందుకే అతి రహస్యం అని చెప్పబడుతున్న ఇవన్నీ అండి ఏదో మన అదృష్టం బాగుందో లేకపోతే ఏమో మరి తెలియదు, కానీ మన అందరం చాలా ఈజీగా చేయగలుగుతున్నాం కదా అని మాత్రం సొంత పెత్తనాలు చేసుకోకూడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను పదే చెప్తున్నాను, ఒకరిని చూసి ఒకళ్ళు విగ్రహాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. నేను జీవిత కాలాన్ని నేను ఒక
ఆ తపశ్చారిణి ఎలా ఉందో నా మనసు శరీరం అలా ఉంచుకుంటూ నేను అమ్మని చేరుకుని ఈ రోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చాను. ఈ అమ్మ నేను తీసుకురాలేదు, అమ్మ నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చి తను ఇంత వైభవం మనం తలుచుకుని తయారు చేసేసుకుంటే రాదండి. అమ్మ అనుకుని ఆ వెలుగులు మన మొహంలో కూడా వస్తాయండి అమ్మని పూజించే వాళ్ళకి. అవన్నీ ఒక ఎత్తు అయితే జాగ్రత్తగా చేయండి అని పదే పదే చెప్తున్నాను. నియమనిష్టలు జాగ్రత్తగా పాటించండి అని కూడా చెప్తున్నాను. మన జీవితంలో అండి దేవాలయ సందర్శన చాలా ఇంపార్టెంట్. ఈ 10 రోజులని మీరు అలవాటు చేసుకుంటే తర్వాత జీవితం అంతా అలాగా మనం చేయగలుగుతాం. దేవాలయాల సందర్శన ప్రతిరోజు పూజ ఖచ్చితంగా చేసుకోవడం ఒక ఎత్తు. తర్వాత పురాణాలు చదవాలి. ఎవరో నాకు అడుగుతున్నారు పదే పదే ఏం చదవనమ్మా అని. శివ మహాపురాణం చదవండి. నా దగ్గర ఉన్న బుక్కులు ఏది కనిపిస్తే అది కొనేసుకునేదాన్ని, పక్కగా ఇది అని చెప్పలేను నేను. శివపురాణం ఒకటి అండి, దేవి భాగవతం ఒకటండి, భగవద్గీత ఒకటండి. ఖచ్చితంగా మన జీవితాన్ని నా జీవితాన్ని టర్న్ చేసిన భాగవతం ఒకటండి. సో ఇవన్నీ ఆదర్శవి మెయిన్. మన పెద్దలు ఇప్పుడు చాలా మంది రచించినవి ఉన్నాయి, ఆ బుక్కులు చూస్ చేసుకోండి. అదర్వైజ్ గోరఖ్పూర్ వాళ్ళు ఉంటాయి కదా, అవి చూసుకోండి. ఎవరి పడితే వాళ్ళు కొనేసుకోకండి. ఎందుకంటే కొంతమంది సొంతంగా ఇది ఇలా అవుతుందా అన్నట్టుగా ఉంటున్నాయి. కొంచెం చూసుకుని మీరు చూసుకోండి. అక్కడ ఓపెన్ చేసుకుని ఇంట్రడక్షన్ చూసుకుని మధ్య మధ్యలో పేజీలు ఎత్తుక్కుని మీరు వెళ్ళిన బుక్ షాప్లో వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు, చూసుకుని కొనుక్కోండి, బుక్స్ చదువుకోండి. ప్రతిరోజు ఒక గంటన్నా మనం ఏదో ఒకటి చదవాలి అని పెట్టుకోవడం. మీరు టీవీలో నేను వినేస్తే అయిపోతుంది కదా అనుకుంటారు కదా, టీవీలో మన బుక్లో ఒక 10 పేజీలు ఉన్నది టీవీలో 10 నిమిషాల్లో వింటారు. అంటే అంత దగ్గరకు చేసేసి చిన్న చేసేసి మేము చెప్తాం. నేనైతే అలా చెప్తున్నాను. సో మనకు అన్ని గంటల పాటు ఆ మ్యాటరు మనకి రాదు కాబట్టి బుక్స్ చదువుకోవడం పురాణ పఠనం అని అంటారు. అందుకే రోజులో ఒక భాగాన్ని దానికి కూడా కేటాయించాలి. మన జీవితంలో అండి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చేయాల్సిన టైమ్స్ అన్ని మనకి వేద పురాణాల్లోనే చెప్పబడ్డాయండి. అవన్నీ జాగ్రత్తగా ఈ 10 రోజులు పాటించినట్లయితే దేవాలయాలకు వెళ్ళడం, పూజ చేసుకోవడం, పురాణాలు చదవటం, అమ్మని గురించిన స్తోత్రాలు చదవటం, ఇవి కథలు చదవటం వల్ల మనలో భక్తి భావనలు పెంపొందిస్తాయండి. అవన్నీ మన పురాణాలు, మన కథలు, మన ఇతిహాసాలు అవన్నీ మనకి భక్తి భావనలు పెరుగుతాయి. వీటి ద్వారా మనలో భక్తి వల్ల మనం పూజ చేసుకోగలుగుతాం. ఆ పూజల వల్ల మన స్తోత్రాలు, సహస్రనామార్చనలు ఇవన్నీ నేర్చుకోగలుగుతాం. సో ఇవన్నీ మనకి ఏది తక్కువ కాదు, ఏది. దీనివల్ల మళ్ళీ మనం దేవాలయ సందర్శనకి వెళ్ళినప్పుడు మన పుణ్యం 10 రెట్లు. కాశీ వెళ్తే పుణ్యం మోక్షం వచ్చేస్తుంది అని అంటారు కదా, మనకు మోక్షం వచ్చేయాలంటే నేను కాశీ వెళ్ళిపోతే అక్కడ ఉండి 10 రోజులు వచ్చేస్తే, కాశీ వెళ్ళిపోయి పాపం చేస్తే దానికి 10 రెట్లు పుణ్యం ఎలా వస్తుందో 10 రెట్లు పాపం కూడా అలాగే వస్తుంది. 10 రెట్లు కాదు, ఇంకా ఎక్కువ రెట్లు అండి, 1000 రెట్లు ఎక్కువ. కాశీ అండి మహాపుణ్యక్షేత్రం అని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాశీలో మరణించిన వాళ్ళకి మోక్షం వస్తుంది అని అంటారు. ఈ మోక్షం అన్న పదాన్ని మనం ఇక్కడ తీసుకున్నట్లయితే అమ్మ పాదాలను పట్టుకుంటేనే మనం మోక్షం పొందొచ్చు. మనం కాశీ వరకు వెళ్ళక్కర్లేదు. ఇక్కడ అమ్మ దగ్గరకు వచ్చింది అమ్మ అని పిలిచి ఈ శరీరాన్ని, మనసుని అమ్మ పాదాలకు అర్పించేస్తే మనం మోక్షాన్ని పొందగలుగుతామని నేను తెలియజేస్తున్నాను. ఏదో ఒకటి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఏదో ఒక జన్మలో ఖచ్చితంగా ఈ ఆత్మ అనేది ఆ పరమాత్మను చేరాల్సిన అవసరం ఉంటుంది, దానికై కృషి చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ జన్మలో ఈ నిమిషంలోనే దానికోసం ఎందుకు ప్రయత్నించకూడదు? ఎప్పుడో పుడతాను, నేను ఆడదాని కింద పుట్టానా, నేను మగాడి కింద పుట్టానా, నేను ఇలా బ్రతుకుతూ నేను చేయగలనా అని మాత్రం అస్సలు వదలకండి. ఒక్క 2 అక్షరాల దుర్గా అనే నామం పరమ మంత్రం కింద మనం పదే పదే నిరంతరం జపించే మానవుడు జీవన్ముక్తుడు అవుతాడని మనకి తెలియజేయబడింది కదా అనేక పురాణ కథల ద్వారా. సో కొంచెం జాగ్రత్తగా అమ్మ గురించి, అమ్మ తత్వం గురించి అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నానండి. ప్రతి నిమిషం సాధుగా చేసుకోండి అమ్మ నామస్మరణతో. ఇంకొకటి ఈ సందర్భంగా అమ్మవారి గురించి, అవతార వైశిష్ట్యం గురించి చెప్పాలనుకుంటున్నా. దక్ష ప్రజాపతి అహంకారంతో అమ్మవారిని, పరమేశ్వరుడిని అవమానించాడన్న కోపంతో అమ్మవారు తను చాలించటం, ఆ ఖండాలన్నీ పడిన ప్లేస్లన్నీ మనకు అష్టాదశ శక్తిపీఠాలుగా మారటం ఒక ఎత్తు అయితే, మళ్ళీ అమ్మ పరమేశ్వరుని చేరుకోవడం కోసం జన్మించాల్సిన పరిస్థితి వస్తుంది. అమ్మ జన్మిస్తారా అండి? ఆది అనాది అనే అమ్మవారు తనని సాక్షాత్తు అలా నడుచుకుంటూ వచ్చింది అని 1-2 చోట్ల నేను వినటం జరిగింది, చదవటం జరిగింది. ఇంకొకటి మేనక హిమవంతులకే కాదండి, కాత్యాయనుడనే ఇప్పుడు మనకి ఒక అవతారం, కాత్యాయని మాత దుర్గా అవతారం. అక్కడ కూడా అమ్మ కాత్యాయన మహర్షుడు
అయ్యో మేనక హేమంతులు అదృష్టవంతులు, నేనెందుకో అమ్మకి తండ్రిని కాలేకపోయాను అన్నందుకు ఆయన దగ్గరకు కూడా వచ్చి తొడి మీద చేతులేసి నాన్న అని పిలిచిందంట అమ్మ. సో ప్రేమతో భక్తితో నిర్మలంగా ఉండి మనం పిలిస్తే అమ్మ పలుకుతారు. కానీ అది నిలబెట్టుకోవడం కూడా అంత అవసరం. ఆ రెండు నిలబెట్టుకోవడం రాని దక్ష ప్రజాపతి మేక తలకాయతో తను కంప్లీట్ చేయాల్సి వచ్చింది యజ్ఞాన్ని. ఇవన్నీ కొంచెం అర్థం చేసుకోండి. ప్రతి దానికి చేసిన ప్రతి కర్మకి ప్రతి క్రియ ఉంటుంది. అంటే తప్పు చేసినా పనిష్మెంట్ ఉంటుంది. నేను ఏదో వాడిని వెళ్తే దాన్ని తిట్టేసి వెళ్ళిపోయాను అని అనుకుంటున్నారు. అది మీరు ఆ ఖాతాలో రాస్తారండి. ఆ మనసు బాధపడింది అది మీకు చక్కగా లిస్ట్ అవుట్ అవుతా ఉంటాయి అవన్నీ. ఇప్పుడు తప్పించేసుకుంటున్నాను అనుకుంటున్నారేమో, ఎప్పటికీ ఏదో ఒక రోజు దీనికి శిక్షలు అనుభవించాల్సిన పరిస్థితి అమ్మ న్యాయం. అందుకే అమ్మ న్యాయం వేరు. జాగ్రత్తగా బ్రతకండి అని పదే పదే ఎందుకు చెప్తుందో తెలుసా? ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత అండి మనకి అన్ని కొన్ని అర్థం అయ్యేలాగా చేస్తూనే అమ్మ తీసుకెళ్తారు మనల్ని. అందుకని ఇప్పుడు మొదలు పెట్టారు, కోరికల కోసమే మొదలు పెట్టారు. అమ్మని నమ్మిన వాళ్ళకి కోరికలు తీరుతాయా తీరవా అంటే ప్రత్యేక కామ్యాల కోసం ప్రత్యేక పూజలు ప్రత్యేక నైవేద్యాలు. ఇప్పుడు ఇలా అమ్మవారిని నిలబెట్టుకున్నాను, ఈ రూపం వచ్చింది, ఈ రూపానికి నేను పట్టుకొచ్చి చిన్న పటికి బెల్లం పెడతానంటే కుదరదండి. మీరు పంచభక్ష పరమాన్నాలు అక్కడ పెడితే ఆవిడకి నివేదన అందితేనే అక్కడ ఉంటారు. నేను ఇవన్నీ చేయగలనా లేనా అని ఆలోచించుకుని ఏదో నేను బొమ్మను తీసుకొచ్చి పెట్టుకున్నాను అని అనుకునే వాళ్ళు ఎవ్వరూ అసలు అమ్మవారిని తీసుకురావడానికి ట్రై చేయకండి. ఈ సందర్భంగా ఈజీగా నేను చెప్తున్నాను, నేను ఇవన్నీ అనుభవిస్తున్నాను కదా. 50 ఏళ్ళు వచ్చేసింది, నడవడానికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఈ వయసుకి రాకూడదో రావచ్చో నాకు తెలియదు, కానీ నేను అప్పుడు అనిపిస్తుంది అయ్యో ఇంతమందికి నేను ఇప్పుడు చేయలేకపోతే ఎలాగా. ప్రతి రూపంలోనే మనకి శక్తిని ఆవాహన చేసుకుంటూ వెళ్ళాం. అందుకే మనం ఈ భూమి మీద ఉండము, వెళ్ళిపోతాము. మనం వెళ్ళిపోయిన తర్వాత మన తర్వాత తరాల వాళ్ళు దాన్ని అందుకోగలరా లేదా అని కూడా మనకి అమ్మవారు కలిగి చేయాలి. తెలుసుకుని చెయ్యండి అని చెప్తున్నాను. అందుకే పెంచేసుకోవద్దు. మనలోనే ఉన్న పరమాత్మ స్వరూపంతో మనం ఐక్యం అవ్వటం అన్నదే సిద్ధిని పొందడం. సిద్ధి అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. సిద్ధి వరకు వెళ్ళిపోయింది రాదమ్మా అని ఆలోచించొద్దు. నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఎలా అమ్మ దగ్గర గమ్యం చేరాలా అని ఆలోచించుకునే మీ రాధం చెప్తున్న మాటలు ప్రతి మాట విలువైనది అని మాత్రం కొంతమందికి అర్థమవుతుందన్న ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. మనం మనలోనే ఎక్కువ పెంచేసుకోకుండా ఒక దీపం పెట్టుకోండి, ఒక్క ఫోటో చాలు. ఫోటో అనుకుంటున్నారేమో మీరు, అక్కడ అమ్మ రూపం, అది అమ్మ వచ్చేస్తారు. అమ్మ ఒకవేళ ఆ ప్లేస్ సరిపోతే తను ఇంకొకలా వస్తారు. మీరు తపన పడద్దు, అమ్మ తపన పడి మన దగ్గరికి రావాలి. చిన్న తేడా ఉంది. అమ్మ మన ప్రేమకి వచ్చేస్తారు. అలా మనం రప్పించుకుని తను ఎంతవరకు చేయించుకోవాలో తను డిసైడ్ చేసుకుంటారు. సో చేయలేమే అని అనుకుని స్టేజ్కి మనం వెళ్ళకూడదు. అంటే తక్కువ పెట్టుకుని మనసుని మాత్రం ఎక్కువ నింపుకోవడానికి ట్రై చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే బ్రహ్మచారిణి తపశ్చారిణి అమ్మ రూపం, అమ్మ పరమేశ్వరుని చేరడానికి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ అమ్మ ఆ తపశ్చారిణి ఈరోజు ఇలా సిరిహాసిని అమ్మవారు ఆ తపశ్చారిణిగా మారిపోయి అమ్మ ఆ కాలంలో ఇలాగే ఉండేవారా మీరు అనిపించేలాగా కనిపిస్తుందండి నాకు. ఇంకొకటి చెప్తున్నాను, మనసుకి ఏదైనా అమ్మ బొట్టు ఎలా పెట్టాలి అని అంటే నా మనసుకి ఆలోచన అలా వస్తుందండి. అందుకని మనం చేసుకోవడం కాదండి, అమ్మ మన చేత చేయించుకోవాలి. అలా చేయించుకోవాలి అంటే ఎంత జాగ్రత్తగా బ్రతకాలో. కొంతమందికి జీవన విధానంలో మన సామాజిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, పర్మిషన్స్ లేకపోయినా ఒక్క హృదయంతో పిలిచి హృదయంలో నింపుకుంటే చాలా అమ్మ మనతో ఉంటారు. మనం ఏం చేయాలో మనం ఏం చూడాలో తనే చూపిస్తారు అని చివరిగా తెలియజేస్తూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటే మీరు అదమ్మ. థ్యాంక్ యూ సో మచ్.
అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.